అహింసా సందేశంతో దేశ స్వాతంత్ర్యం కోసం పోరు సల్పి మహాత్మా గాంధీగా పిలువబడే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దేశ స్వాతంత్ర్యం కొరకు శాంతి అహింసలను ఆయుధాలుగా మలుచుకుని బ్రిటిష్ వారితో పోరాడి విశ్వవిఖ్యాతిగాంచిన ప్రజా నాయకుడయ్యాడు. మానవులంతా ఒక్కటే, అందరూ సమానమే అన్న పరమ సత్యాన్ని ప్రసాదించి తెల్లదొరల దురహంకారాన్ని ఎదిరించిన దేశాలు. ప్రజలందరూ సమానమైనప్పుడు అందరితో సమానంగా వ్యవహరించాలని బ్రిటిష్ వారిని ఒప్పించగలిగాడు. ఆ సేతు హిమాలయ పర్యంతము మారుమూల కుగ్రామాల్ని సైతం చుట్టి వస్తూ ప్రజలను జాగృతపరిచాడు. తమ మాతృభూమి పట్ల, తమ భాష పట్ల, నిరాడంబర జీవనం పట్ల అభిమానాన్ని, శ్రద్ధను కలిగించారు. సత్యాహింసల వ్రతంతో రామరాజ్యాన్ని సాధించాలనే సంకల్పానికి కార్యరూపమిచ్చాడు. ఆ ప్రయత్నంలోనే వారు తమ జీవితాన్ని సమర్పించారు. అందుకే వారు మహాత్మా అని సంబోధింపబడుతున్నారు. మహాత్మా గాంధీ పేరు ప్రఖ్యాతులార్జించింది అధికారంతోనూ ఆస్తి పాస్తులతోనూ కాదు, కేవలం అతని సద్గుణాలే అందుకు కారణం. తాను నమ్మిన సిద్ధాంతాలను ఎప్పుడూ ఆచరణలో చూపించేవాడు. ఎప్పుడు ఎన్నడూ ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. చెడు మార్గంలో పయనించే వాడిని కూడా గాంధీజీ చెడ్డవాడుగా భావించేవారు కాదు. వారిని కూడా గాంధీజీ ప్రేమించేవాడు. అందరి క్షేమం కోరేవాడు. అతనికంతా మంచిగా కనిపించేది. ద్వేష భావాలను దూరం ఉంచి అందరికీ ప్రేమ పంచడంలోనే అతని జీవితం గడిచింది. ప్రాచీన కాలం నుండి అలాంటి వారే భారత్ లో మహాత్ములయ్యారు. ఎన్నో సంవత్సరాల నుండి వ్యాపారంలో స్థిరపడిన వారింటి పేరు గాంధీ. ప్రస్తుతం గుజరాత్ లో ఉన్న పోర్బందర్ వారి స్వగ్రామం. ఈ గ్రామం చుట్టూ రాళ్ల గోడలున్నాయి. సూర్యకాంతితో ఈ రాళ్లు వెలుగులు విరజిమ్ముతుండేవి. అందుకే దాన్ని శ్వేతపురి అనేవారు కూడా. గాంధీజీ తాతగారైన ఉత్తమ్ చంద్ గాంధీ పోర్బందర్ రాజదర్బారులో దివానుగా ఉండేవారు. అతని కొడుకు కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీకి తండ్రి. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 1869వ సంవత్సరం అక్టోబర్ 2 నాడు జన్మించారు. కరమ్చంద్ గాంధీజీ కూడా కొద్ది రోజులు పోర్బందర్ దివానుగా పనిచేసి ఆ తర్వాత రాజ్కోట్ దివాన్ అయ్యారు. తండ్రిలాగే సాహస వ్యక్తి అనిపించుకున్నాడు. అతని భార్య పుత్లీబాయ్. ఆ పుణ్య దంపతుల చివరి కొడుకే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. కరమ్చంద్ గాంధీ గొప్ప వ్యవహార దక్షుడు. అతని గురించి గాంధీజీ తన జీవిత చరిత్రలో మా వంశం పట్ల ప్రేమాభిమానాలున్న మా నాన్న సత్యవ్రతుడు, వీరుడు, ఉదార హృదయుడు అని రాసుకున్నాడు. వారింట్లో ఎన్నోసార్లు రామాయణం, మహాభారత పారాయణం జరుగుతుండేది. అంతేకాదు జైన, పార్సీ, ముస్లిం విద్వాంసులతో చర్చ జరుగుతుండేది. అవన్నీ శ్రద్ధగా వినేవాడు గాంధీ. పుత్లీబాయి రోజు గాంధీజీని దేవాలయానికి తీసుకెళ్తుండేది. ఆమె కఠిన వ్రతాలు అహింసా మార్గంలో నడిచింది. పట్టణాలు, పల్లెటూర్లనే తేడా లేకుండా దేశమంతా సత్యాగ్రహ చైతన్యం కనిపించింది. ఎటు చూసినా, ఏది విన్నా సాహస కృత్యాలే. బ్రిటిష్ ప్రభుత్వం బెంబేలెత్తి తిరుగు గాంధీజీని కారాగారంలో బంధించింది. 1932లో గాంధీజీ జైల్లో ఉన్నప్పుడే ఒక అద్భుత ఘటన జరిగింది. రాజకీయ ప్రక్షాళన పేరుతో బ్రిటిష్ ప్రభుత్వం లక్షలాది మందిని అస్పృశ్యులుగా ముద్ర వేసి హిందూ సమాజం నుండి దూరం చేసింది. కొట్టు, నరుకు, అధికారం చలాయించు అనేదే వారి నీతిగా మారింది. 1924లో గాంధీజీ హిందూ ముస్లింల ఐకమత్యం కోసం 21 రోజులు నిరాహార దీక్ష చేశాడు. అస్పృశ్యత హిందూ సమాజానికి కళంకం. ఆ కళంకాన్ని తుడిచేయాలన్నాడు. ప్రభుత్వ నిర్వాకాన్ని చూస్తూ సహించలేక ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో దేశమంతా కోపంతో ఊగిపోయింది. తన మూర్ఖత్వాన్ని గుర్తించి ప్రభుత్వం తన వైఖరి మార్చుకుంది. జనం జాగృతమయ్యారు. దేవాలయాలు, బావులు, సార్వజనిక స్థలాలు అస్పృశ్యులకు స్వాగతం పలుకుతున్నాయని ప్రకటింపబడింది. అస్పృశ్యులను గాంధీజీ హరిజనులనేవాడు. హరిజన్స్ సేవక్, హరిజన్ బంధు మరియు హరిజన్ పత్రికలు ప్రారంభించాడు. 3 పత్రికలు హరిజన సేవకు అంకితమయ్యాయి. అస్పృశ్యతను నిర్మూలించేదాకా సబర్మతి ఆశ్రమంలో ప్రవేశించనని శపథం చేశాడు. వర్ధా వద్ద సేవాగ్రామ్ ఆశ్రమం స్థాపించి అక్కడే ఉన్నాడు. 1941లో సత్యాగ్రహం ప్రత్యేకమైన మలుపు తిరిగింది. దాన్ని ప్రతీకాత్మక సత్యాగ్రహం అన్నారు. దీని స్వరూపం ముందుటి సామూహిక సత్యాగ్రహానికి వేరుగా ఉంది. గాంధీజీ అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే సత్యాగ్రహంలో పాల్గొనగలిగేవారు. సత్య శోధనలో సాగిపోతున్న గాంధీజీకి సామూహిక సత్యాగ్రహాలు హింసను ప్రేరేపిస్తాయని అనుభవంతో తెలిసింది కాబట్టే అలా చేశాడు. ఈ విధంగా సత్యాగ్రహాన్ని హింసకు సాధ్యమైనంత దూరంలో ఉంచే ప్రయత్నం చేశాడు. స్వాతంత్ర పోరాటంలో చివరి ఆందోళన 1942లో చెలరేగింది. ఆంగ్లేయులారా, భారత్ను వదలండి అనే నినాదం ఊపందుకుంది. అప్పుడే గాంధీజీ కరో యా మరో
అంటే చెయ్యి లేదా చావు అనే సందేశం ఇచ్చి ఉత్తేజపరిచాడు. ఈ ఆందోళన పూర్తిగా అహింసా మార్గములో సాగాలని ఆశించాడు గాంధీజీ. కానీ అలా జరగలేదు. దేశంలో స్వాతంత్ర భావన ఉప్పెనలా సాగింది. వేలాది ప్రజలు బందీలయ్యారు. వాళ్ళంతా ప్రాణాలను పణంగా పెట్టి లాఠీ దెబ్బలు తింటూ తుపాకీ తోటలకు గురి కావాల్సి వచ్చింది. దేశమంతా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలిచింది. దేశ ప్రజలు కష్ట నష్టాలకు భయపడకుండా ఉత్సాహంగా ధైర్యంగా ఉద్యమంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్ర సాధన ప్రపంచ చరిత్రలో అద్వితీయమైన స్థానాన్ని ఆక్రమించింది. అనితర సాధ్యమైన ఈ పోరాటానికి నాయకత్వం వహించింది మహాత్మా గాంధీయే. కానీ వెనక నుంచి సుభాష్ చంద్రబోస్ గారు ఈ పోరాటంలో చేసిన పని చరిత్రలో కనుమరుగైపోయింది. నిజం చెప్పాలంటే భారతదేశానికి 1943లోనే స్వతంత్రం వచ్చేది. గాంధీజీ, నెహ్రూ లాంటి కాంగ్రెస్ నాయకులు ఇక్కడే కొంత పొరపాటు చేశారు. సుభాష్ చంద్రబోస్ పన్నిన వలలో బ్రిటిష్ వాళ్ళు చిక్కుకున్న సమయంలో ఎక్కడ స్వతంత్రం వస్తే సుభాష్ చంద్రబోస్కి పేరు వెళ్లిపోతుందని భావించిన కాంగ్రెస్ నాయకులతో పాటు గాంధీజీ కూడా ఆ సమయంలో కొంత వెనకడుగు వేశారు. దాంతో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఊపందుకొని స్వతంత్రాన్ని ఇవ్వకుండా వెనక్కు తగ్గారు. ఆ తరువాత 4 సంవత్సరాలకి 1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్ర దేశమైంది. కానీ భారత్, పాకిస్తాన్ అనే 2 దేశాలుగా విడిపోయి స్వతంత్రమయ్యాయి. దీనికి కారణం కూడా బ్రిటిష్ తరపున మౌంట్ బాటన్ అయితే మన భారతదేశం స్థితిని గాంధీజీ సర్వోదయ అన్నాడు. సర్వోదయ అవలంబించాలనుకునే వ్యక్తి మిత్రుడితో కలిసి ఉండాలి. ఇతర ప్రాణుల పట్ల ప్రేమాభిమానం ఉండాలి. ప్రకృతి దాని భిన్నత్వాన్ని అర్థం చేసుకోవాలి. గాంధీజీ సర్వోదయలోని మొదటి అడుగు ఉపేక్షిత సమాజం వైపు సేవకై కదలడమే. జ్ఞాన సంపద, ధర్మము, నీతి బలహీనమైనప్పుడు మనిషి పతనమైపోతాడు. ధర్మం కోసం గాంధీజీ బలిదానమయ్యాడు. నాయకునికి ఎన్నో బాధ్యతలుంటాయి. ధర్మాచరణలో పరీక్షలను ఎదుర్కొంటూ ఇతరులను నడిపించాలనే విశ్వాసం ఉండాలి. తన అనుయూయుల బాధ్యత తనదిగా భావించాలి. అలా కాని పక్షములో తన అసమర్థతను అంగీకరించి కార్యక్షేత్రం నుండి తప్పుకోవాలి. ఆత్మవిశ్వాసముతో ఈ జగత్తును పూర్ణత్వం వైపు నడిపించాలి. ఈ అమర సందేశాన్ని గాంధీజీ మనకిచ్చాడు. సత్యం పట్ల సమర్పణ మరియు పట్టుదల గాంధీజీ ఆశయం. ఒక్కరోజు కూడా భగవంతుడిని ప్రార్థించకుండా ఉండలేదు. మౌన ప్రార్థన నా సర్వోచ్చమైన శక్తి అంటుండేవారు. రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం ఈ పాట విన్నప్పుడల్లా మన మనసుల్లో గాంధీజీ స్మృతులు మేల్కొంటాయి. కానీ అదే సమయంలో హిందువుల్ని ముస్లింల్ని ఏకం చేయాలనుకునో లేకపోతే ఇంకో కారణంతోనో ఇదే పాటలో అల్లా వ్యతిరేక ఎవరేమనుకుంటే ఏం, అందరి జీవితాలకు అన్వయించుకోవాలని అక్షయ సందేశాన్ని ఇచ్చి వెళ్లారు గాంధీజీ. చిన్నప్పుడు గాంధీజీ భూతాలన్నా పిశాచాలన్నా భయపడేవారు. ఆ భయం నుండి విముక్తి పొందేందుకు శ్రీరామనామం జపించాలని ఒక దాయమ్మ గాంధీజీకి నేర్పించింది. దాంతో అతనిలో నిర్భయత్వం, ధైర్యం పెరిగాయి. రాత్రి భవన్లో రామనామం జపించారు. జీవన చర్మాంకములో ఒంటిపై తుపాకీ గుళ్ళు పడగానే హే రామ్ అంటూ నేల కొరిగాడు. అదే చివరి మాట. అభిమానులంతా అతన్ని బాపు అనేవారు. ఓ మహా వ్యక్తిగా బాపూజీ అందరి హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం